డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు ఫస్ట్ చాప్టర్ నుంచి 10th క్లాస్లో మ్యాథ్స్ యాన్యువల్ ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చే సమ్లలో ఒకటి రెండు రూట్స్ ఉన్న నెంబర్ని ఇరేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం అనేది మనకు ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడుగుతుంటాడు. అందులో ఒకటి ఏదంటే, ఫర్ ఎగ్జాంపుల్, షో దట్ √2 ప్లస్ √3 ఈజ్ యాన్ ఇర్రేషనల్ అని మనకు ఎక్కువసార్లు అడిగిండు. అంటే ఇక్కడ ప్లస్ అయినా లేదా మైనస్ అయినా ఇలా ఏదైనా ఉండొచ్చు, నెంబర్లు 2 అని 3 అని ఏదైనా ఉండొచ్చు. ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని అడిగిండు, మనకి ఎక్కువసార్లు అడుగుతుండు. దీన్ని ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఇర్రేషనల్ √2 ప్లస్ √3 అనేది ఇరేషనల్ మనకు తెలుసు ఆల్రెడీ 9th క్లాస్లో. బట్ ఎలా ప్రూవ్ చేస్తారు అనేది మనం 10th క్లాస్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను ఎట్లా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీన్ని మనం రేషనల్ నెంబర్ అనుకోవాలి. అందుకనే లెట్ √2 ప్లస్ √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. రేషనల్ నెంబర్ అనుకోవాలి. రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ అన్నీ కూడా P/Q స్ట్రక్చర్లో ఉంటాయి. అందుకనే మనం దీన్ని √2 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు A/B లెక్క రాసుకోవచ్చు. A/B ఇక్కడ A, B ఏంటి? కోప్రైమ్స్. A, B కోప్రైమ్స్. B నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. కోప్రైమ్స్ అంటే ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు అసలు ఈ సమ్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక నెంబర్కు రూట్ ఉండేటట్లే చేయాలి. అందుకని మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే దీన్ని ఇటు సైడ్ అటు సైడ్ స్క్వేర్ చేయాలి. సో అప్పుడు √2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు A/B హోల్ స్క్వేర్. ఓకే, మనకి స్క్వేరింగ్ అంటే A+B హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం యూజ్ చేస్తే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్ ఇంప్లైస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు A²/B². ఎలా అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. A+B హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు A² + B² + 2AB ఫార్ములా ప్రకారం మనం దీన్ని రాసుకున్నాం. అంటే రెండింటికి స్క్వేర్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి స్క్వేర్ ఇవ్వాలి, సెకండ్ దానికి స్క్వేర్ ఇవ్వాలి, తర్వాత ఈ మూడు కలిపి రాయాలి. అది A+B హోల్ స్క్వేర్ ఫార్ములా. అలా రాసినాము. అప్పుడు ఇదేమైంది, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు 2 + 3 ఈజ్ ఈక్వల్ ప్లస్ 2 √2 ఇంటూ √3 √6 అయింది. 2√6 ఈజ్ ఈక్వల్ టు A²/B². ఫస్ట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది, ఓన్లీ రూట్ నెంబర్ ఇటు ఉండాలి, రిమైనింగ్ నెంబర్స్ అన్ని మనం RHS సైడ్ పంపించాలి. అందుకని ఇప్పుడు అంటే ప్లస్ 5 + 2√6 ఈజ్ ఈక్వల్ టు A²/B². 5 ఇటు సైడ్ మనం చేంజ్ చేస్తే 2√6 ఈజ్ ఈక్వల్ టు A²/B² -5 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అటు సైడ్ మైనస్. ఇది రేషనల్ నెంబర్, ఇది ఇంటీజర్ కాబట్టి దీనికి కూడా /1 అనుకుంటే ఇంప్లైస్ 2√6 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ A² మైనస్ 5 ఇంటూ B² 5B² బై B² ఇంటూ 1 B². ఇప్పుడు 2ను కూడా ఇటు సైడ్ రైట్ సైడ్ పంపిస్తే √6 ఈజ్ ఈక్వల్ టు A² మైనస్ 5B² బై 2. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కూడా ఇక్కడ వస్తే డివిజన్ అయింది 2B². సో మనకి ఆల్రెడీ తెలుసు, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి రూట్ ఉంటే అది ఇరేషనల్ నెంబర్ అని. 6 అనేది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, ఇక్కడ రూట్ ఉంది కాబట్టి 6 అనేది ఇరేషనల్ నెంబరు. బట్ బైలలో ఉన్న నెంబర్స్ మనకు ఇంటీజర్ రేషనల్ నెంబర్స్ అని తెలుసు.
అంటే ఇక్కడ ఇరేషనల్ నెంబరు ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ వచ్చింది. అంటే ఇరేషనల్ నెంబర్కి ఇరేషనల్ నెంబర్ ఉండాలి, లేదా రేషనల్ నెంబర్కి రేషనల్ నెంబర్ ఉండాలి ఈక్వల్. కానీ ఇక్కడ ఇరేషనల్కి రేషనల్ నెంబర్ ఈక్వల్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ వచ్చింది. ఎందుకు కాంట్రడిక్ట్ వచ్చిందంటే ఈ ఇరేషనల్ నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి కాంట్రడిక్ట్స్ వచ్చింది. అదే రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ కాంట్రడిక్ట్, దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్, this is contradicts. So our assumption, this contradicts that our assumption అంటే అనుకున్నది. our assumption is √2 plus √3 is rational ఈజ్ రాంగ్. మన అజంప్షన్ ఏదైతే అనుకున్నామో అది రాంగ్, అందుకని మనకు కాంట్రడిక్ట్స్ వచ్చింది. సో దేర్ ఫోర్ రాంగ్ వచ్చింది కాబట్టి ఇది రేషనలే. సో √2 ప్లస్ √3 ఈజ్ ఏ ఇరేషనల్, ఈజ్ యాన్ ఇరేషనల్. అంటే మనం ఇరేషనల్ని రేషనల్ అనుకున్నాం. రేషనల్ అనుకోవడం ద్వారా ఇరేషనల్ ఈజ్ ఈక్వల్ రేషనల్ అని వచ్చింది. అంటే ఇట్లా రావద్దు కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్ట్. మనం అనుకున్నది రాంగ్, అందుకనే ఇది రేషనల్ కాదు ఇర్రేషనలే అని మనం ఫైనల్గా రాస్తాం అన్నమాట. ఓకే.